ప్రక్రియ పూర్తయింది. ఈ విషయమై సహకరిస్తున్న బిఎల్ఏలకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక 2-3 రోజులు ఇదే విధంగా మాకు కోఆపరేట్ చేసి పంచాయతీ కార్యదర్శులు కానీ, విఓఏలు కానీ, అంగన్వాడీ టీచర్స్, బిఎల్ఓలకు సపోర్టివ్గా చేస్తున్న అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసి ఇంకో 2-3 రోజులు మాకు ఇదే విధంగా కొంత సపోర్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం అండి అందరికీ. ఈరోజు ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫామ్ కలెక్షన్ కొరకు నడిపెల్లి గ్రామంలో పర్యటించడం జరిగింది. ఒక మైక్ పెట్టుకొని అందరూ కూడా ఫారంలు నింపి ఇవ్వాలని చెప్పేసి తెలపడం జరిగింది. సుమారు నడిపెల్లి గ్రామంలో ఈరోజు 100 ఎన్యూమరేషన్ ఫారంలను కలెక్ట్ చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఇది 24వ తారీఖు వరకు ఉంది కదా, మేము మెల్లగిస్తామనే ఆలోచనలో ఉన్నారు. మేము అందరూ 24 రోజే ఇస్తే మేము తిరగడానికి కూడా బిఎల్ఓలకు కూడా చేయడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి బిఎల్ఓలు వచ్చినప్పుడు వాళ్ళ సర్వీస్ని సక్రమంగా ఉపయోగించుకొని మీ దగ్గర ఉన్న ఎన్యూమరేషన్ ఫారంలను ఖచ్చితంగా బిఎల్ఓస్కు ఇవ్వాలని తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికీ మన మండలంలో 55% ఎన్యూమరేషన్ ఫారంలను డిజిటలైజేషన్ చేయడం జరిగింది. ఈ పని రేపు ఎల్లుండి 2వ శనివారం ఆదివారం అయినా కూడా ఇప్పుడే కలెక్టర్ మేడం గారు టెలికాన్ఫరెన్స్ తీసుకొని అన్ని శాఖల ఉద్యోగులు కూడా ఈ 2 రోజులు సెలవు ఉపయోగించుకోకుండా దీంట్లోనే పాల్గొనాలని తెలియజేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు, విఓఏలు, అంగన్వాడీ టీచర్సు, ఆశా వర్కర్సు, గ్రామంలో ఉన్న ఉపాధి హామీకి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్లు, అన్ని శాఖల ఉద్యోగులను సమన్వయం చేసుకొని అందరూ కూడా ఈ ఎస్ఐఆర్ ఫారం కలెక్షన్ అండ్ డిజిటలైజేషన్ విషయంలో అందుబాటులో ఉండి మరో 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో చేయాలని చెప్పేసి కలెక్టర్ మేడం గారు కూడా ఆదేశించడం జరిగింది. కావున అన్ని గ్రామాల గ్రామస్థాయి అధికారులందరికీ మరి మా బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. మీరు కూడా వారితో కోఆర్డినేషన్ చేసుకొని ఈ ప్రక్రియను ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు.